హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను. ఎలా గుర్తించాలంటే లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా ఏవైనా టాపిక్స్ వార్తల్లోకి వస్తున్నాయి అంటే వాటిని ప్రత్యేక శ్రద్ధ చూడండి. అటువంటి టాపిక్స్ని కనుక పరిశీలించినట్లయితే ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న IITలు, వార్తలు నిలుస్తున్న సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, ప్రపంచ దేశాలు, ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, GI ట్యాగ్స్కి సంబంధించిన అంశము, అండ్ ఇటీవల కాలంలో యునెస్కో సంబంధిత అంశాల గురించి, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ఆ ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలే కానివ్వండి, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్న అగ్నిపర్వతాలు లాంటి అంశాలే కానివ్వండి, ఇటువంటివి అరౌండ్ ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ని ఖచ్చితంగా చూడండి. ఆ 30 టాపిక్స్ ఆర్ 35 టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. రీసెంట్గా APPSC ఎగ్జామినేషన్ సంబంధించి కానివ్వండి, విన్యాసాల గురించి అడిగారు, IITలకు సంబంధించి అడిగారు, ఇటువంటి యునెస్కోకి సంబంధించి అడిగారు. సో ఇవన్నీ చూడండి. మనం ఏవైతే పాయింట్ చెప్తున్నామో అవన్నీ కూడా కవర్ అవుతున్నాయి. అండ్ అభ్యర్థుల కోరిక మేరకి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. సో మన GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో అన్ని కోర్సులపైన CA 360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి నేను నేర్పిస్తున్నాను. సో GVK స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్స్ అనేవి ప్రకటించడం జరిగింది. సో ఈ ఆఫర్ అనేది వెరీ లిమిటెడ్ పీరియడ్లో ఉంటుంది. అభ్యర్థులందరూ కూడా వినియోగించుకోండి. మనం ముగిసిన APPSC ఎగ్జామినేషన్స్ తర్వాత చాలామంది అభ్యర్థులు రానున్న మెయిన్స్ ఎగ్జామినేషన్ దృష్టిలో ఉంచుకొని మనకి కోర్సులు ఏవైతే ఉంటే వాటిపైన అడగడం జరుగుతుంది. సార్ ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో ఇక్కడ మీకు యాప్లో అన్ని కోర్సులపైన కూడా ఆఫర్స్ అనేవి ప్రకటించాలని చూడండి. ఓకేనా? సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. సో వార్తలు నిలుస్తున్న విన్యాసాల్లో భారత్ USకి సంబంధించిన టైగర్ ట్రంప్ ఎక్సర్సైజ్ వార్తల్లోకి వచ్చింది. నౌకాదళ విన్యాసం. ఏదైనా విన్యాసం వార్తల్లోకి వస్తుందంటే ఆ విన్యాసం యొక్క పేరుని చూడండి. ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, ఏ దేశాలు పాల్గొన్నాయి, త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది, ఆ విన్యాసం ఎక్కడ జరుగుతుంది. ఒకవేళ నావల్ ఎక్సర్సైజ్ అయితే హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ ఇవి ఎప్పటి నుండి ఎప్పటి జరిగినాయి అని కూడా అడుగుతున్నారు. అండ్ ప్రత్యేకతలు ఏంటి? సో ఇది చూడాలి. ఇక్కడ విన్యాసం పేరేంటి? టైగర్ ట్రంప్ అనే ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఎప్పటి నుండి ఎప్పటికి జరుగుతోంది దీన్ని అబ్జర్వ్ చేస్తే మనము రీసెంట్గా మనకి మార్చ్ 18th నుండి 31st వరకు జరిగే ఒక విన్యాసం. మార్చ్ 18th to 31st వరకు జరిగే ఒక విన్యాసము టైగర్ ట్రంప్ అనే విన్యాసము. ఇది ఎవరికి సంబంధించింది అంటే భారత్ USకి సంబంధించింది. భారత్ అమెరికా సంయుక్తంగా నావికా దళాలను నిర్వహిస్తున్న విన్యాసము. సో ఇక్కడ చూడండి, భారత్ US మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కోసము 2 దేశాల మధ్య నిర్వహించే టైగర్ ట్రంప్ యుద్ధ విన్యాసాలకు ఈ ఏడాది విశాఖపట్నం వేదికగా నిలిచింది. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నం. సో తూర్పు నౌకాదళ అండర్లైన్. సో రీసెంట్గా ఇటువంటి పాయింట్ పైన సదర్న్ నావల్ కమాండ్, ఈస్టర్న్ నావల్ కమాండ్ ఇటువంటి అడుగుతున్నారు. సో తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రము విశాఖపట్నంలో టైగర్ ట్రంప్ 2024 పేరుతో నిన్నటి రోజున
మార్చి 18th రోజున విన్యాసం ప్రారంభమైంది. 31st వరకు జరుగుతుందని చెప్తున్నారు. సో ఇందులో త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి, కానీ ఆతిథ్యం ఇచ్చేది మాత్రం నేవీకి సంబంధించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 25th వరకు 18th to 25th వరకేమో హార్బర్ ఫేజ్లో జరుగుతాయి విన్యాసాలు. అండ్ 26th నుండి 31st వరకేమో సీ ఫేజ్ వరకు జరుగుతాయి. సీ ఫేజ్, హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ 2 రకాలుగా నిర్వహించే విన్యాసాలు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనికి సంబంధించిన క్వశ్చన్ రావచ్చు. టైగర్ ట్రంప్ విన్యాసం ఇటీవల ఎక్కడ ప్రారంభం, ఎవరికి సంబంధించింది, అండ్ హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ ఎప్పుడెప్పుడో జరిగింది, ఇటువంటి అంశాలు. ఓకేనా. అండ్ ఐఐటీలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ ఐఐటీకి సంబంధించి రీసెంట్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అరౌండ్ ఒక 4 to 5 క్వశ్చన్స్ చూడడం జరిగింది మనము. సో ఆ క్వశ్చన్స్ చూడండి ఒకసారి ఎలా అడుగుతున్నారని చెప్పేసి. సో ఐఐటీలకు సంబంధించి రీసెంట్గా ఒక ఐఐటీ వార్తల్లోకి వచ్చింది. వారు తయారు చేసిన ఒక డ్రోన్, సౌరశక్తి ఆధారంగా పనిచేసే డ్రోన్ వార్తల్లోకి వచ్చింది. ఐఐటీల యొక్క ఇన్నోవేషన్స్ అనేవి అద్భుతం, అందుకే వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇప్పటివరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి, వివిధ దేశాల్లో ఏర్పాటు అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఐఐటి వారు అభివృద్ధి చేసిన ఒక సర్విలెన్స్ డ్రోన్, అంటే నిఘా కోసం ఉద్దేశించబడిన డ్రోను. అది సౌరశక్తి ఆధారంగా పనిచేసే ఒక డ్రోను. దాని పేరు ఏంటంటే మరల్ పేరు గుర్తుంచుకోండి. ఇటీవల మరల్ అనే పేరుతో వార్తలు నిలిచిన సౌరశక్తి ఆధారంగా పనిచేసే ఒక సర్విలెన్స్ డ్రోన్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఎవరంటే ఐఐటి కాన్పూర్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ గవర్నర్ అండ్ పుదుచ్చేరికి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న తమిళిసై సౌందరరాజన్ గారు నిన్నటి రోజున తన పదవికి రాజీనామా చేస్తూ వార్తల్లోకి వచ్చారు. మీరు కరెంట్ పాలిటీలో భాగంగా చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశంలో అత్యున్నత చట్టం మన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ఇండియా ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో పార్ట్ 6 6వ భాగంలో స్టేట్ గవర్నమెంట్ గురించి మనం నేర్చుకుంటాము. మనం ఆర్టికల్ 153 ఆధారంగా భారతదేశంలో రాష్ట్రాలకు గవర్నర్లు ఉంటారు. ఆర్టికల్ 155 ఆధారంగా రాష్ట్రాలకు గవర్నర్లను నియమించే అధికారము భారతదేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతికి ఉంటుంది. సో ఇక్కడ గవర్నర్ గారికి సంబంధించి తొలగించే అవకాశం అనేది లేదు. కామన్గా మనము రాష్ట్రపతిని తొలగించడానికి మహాభియోగ తీర్మానం ఎలా అయితే ప్రవేశపెడతామో అలా గవర్నర్కి వర్తించవు. సో గవర్నర్కి సంబంధించి టెన్యూర్ కనుక అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగం 5 సంవత్సరాలను పేర్కొన్నప్పటికీ కూడా రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఎంతకాలమైనా కొనసాగుతారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన నేటివ్ తమిళనాడు. సో రానున్న ఎన్నికల దృష్ట్యా తను రాజీనామా చేశారని చెప్పేసి పత్రికా కథనాలు వెల్లడిస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఆమె 2019 సెప్టెంబర్ 1న తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. గుర్తుంచుకోండి. అండ్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారని చెప్పేసి వారిపైన అనర్హత వేటు అనే అంశాన్ని మనం గతంలో చూసాము. ఆ అనర్హత వేటు ఏదైతే ఉంటుందో దానిపై స్టే విధించడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు స్టేకి నిరాకరించడం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నో. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అనుమతించరాదని ఆదేశం. ఎమ్మెల్యేల పిటిషన్పై 4 వారాల్లో వివరణ ఇవ్వాలని స్పీకర్కు నోటీసులు. సో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాదు, ఓటు, ఎమ్మెల్యేలు వేసే ఓటు కామన్గా రాజ్యాంగంలో షెడ్యూల్ 4 రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ అంటాం. అలా రాజ్యసభకు సంబంధించిన జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన. క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు ఎమ్మెల్యేలు. రెబల్ ఎమ్మెల్యే అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పటానియా 4 వారాల్లో తమ స్పందనను తెలియజేయాలని జస్టిస్లు సంజయ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఆదేశించింది. గుర్తుంచుకోండి. అండ్ ఒడిషా అటవీ శాఖ వారు తీసుకున్న నిర్ణయం, వన్యప్రాణులతో సెల్ఫీ తీసుకునే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షకు అర్హులు చేస్తామని చెప్పేసి వన్యప్రాణులను సంరక్షించడం మన బాధ్యత. సో ఇక్కడ చూడండి, అనుమతి లేకుండా వన్యప్రాణుల ఫోటోలు కానీ సెల్ఫీలు కానీ తీసుకుంటే ఇక 7 ఏళ్ల జైలు శిక్ష తప్పదని చెప్పేసి ఒడిషా అటవీ అధికారులు తీసుకున్న నిర్ణయం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. డైరెక్ట్ ఏ రాష్ట్రమో గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మీరు జ్ఞాననేత్రం అని చెప్పేసి మీకు డైలీ నేను వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో ఇవి చదవండి. సో ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు అనే అంశంతో శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సో మానవ శరీరంలో ఎబోలా వైరస్ పునరుత్పత్తి చెందే తీరును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి నివారణకు కొత్త ఔషధాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని వారు వివరించారు.
ఆఫ్రికా ఖండంలో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రమాదకర వైరస్ ఉబిక్విటిన్ అనే మానవ ప్రోటీన్తో చర్యలు జరుపుతున్న తీరును ఈ పరిశోధన కళ్ళకు కట్టింది. ఎబోలా అనేది వైరస్ హెమరేజిక్ ఫీవర్. ఎబోలా వైరస్ జాతికి చెందిన పలు ఉపరకాల వల్ల వస్తుంది. సో ఎబోలాకు సంబంధించి ఈ పరిశోధనతో వార్తల్లోకి వచ్చిన శాస్త్రవేత్తలు ఏమంటున్నారు. సో ఇది ఇక్కడ పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి ఉబిక్విటిన్ అనే ఒక అంశాన్ని కూడా చూడండి. దీనిపైన ఎవరు పరిశోధన చేశారంటే కెనడాలోని మాంట్రియల్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. మాంట్రియల్ గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులోని ఇంకొక టాపిక్, నెక్స్ట్ టాపిక్ సాంక్రమికేతర వ్యాధులను పెంచుతున్న ఆహారపు అలవాట్లు అని చెప్పేసి రీసెంట్గా ద జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ ఇండియా అండ్ చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వారు చేసిన పరిశోధన. సో సాంక్రమికేతర వ్యాధులను పెంచుతుందంటే ఆహారపు అలవాట్లు, అంటే మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అలవాట్లు ఏవైతే ఉంటాయో మనకు రకరకాల వ్యాధులకు కారణమవుతున్నాయని చెప్పేసి పరిశోధన చేస్తూ ఈ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ రీసెంట్గా WPL విమెన్స్ ప్రీమియర్ లీగ్ సెకండ్ ఎడిషన్ ముగిసింది. గత సంవత్సరం ఫస్ట్ ఎడిషన్, ఈ సంవత్సరం సెకండ్ ఎడిషన్. గత సంవత్సరం విమెన్స్ ప్రీమియర్ లీగ్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ పైన గెలుపొంది. మొత్తం 5 టీంలు పార్టిసిపేట్స్గా ఉన్నాయి. సో ఈ సంవత్సరం WPL సెకండ్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పైన గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. వాస్తవానికి ప్రీమియర్ లీగ్స్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి టైటిల్ రావడం అనేది ఇదే మొదటిసారి. సో స్మృతి మందాన ఆధ్వర్యంలో బెంగళూరు టైటిల్ని కైవసం చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ ఇది నిన్నటి రోజున మనం డిస్కస్ చేయాలి, మిస్ అయింది, ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. సో ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎన్నో ఏళ్ల కల దాన్ని నిజం చేస్తూ WPL సెకండ్ సీజన్ కప్ను ఆ జట్టు ఎగిరేసుకెళ్ళింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో RCB 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో ఎవరెవరో చూడండి సరిపోతుంది. అండ్ క్రీడలకు సంబంధించిన మరొక అంశము WFI రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గతంలో నిషేధాన్ని విధించారు భారత ప్రభుత్వము అండ్ ఒలింపిక్ అసోసియేషన్ వారు. ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా దానిపైన నిషేధాన్ని ఎత్తివేశారు. మరి అప్పటి వరకు బాధ్యతలు చూసుకోవడానికి ఒక అడహ కమిటీ ఉన్నారు కదా, ఇప్పుడు అడహ కమిటీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అడహ కమిటీని రద్దు, ఎందుకంటే WFI పైన నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది కాబట్టి. భారత రెజ్లింగ్ సమాఖ్యను నడిపించేందుకు నియమించిన అడహ కమిటీని భారత ఒలింపిక్ సంఘం రద్దు చేసింది. WFI సస్పెన్షన్ తొలగిన నేపథ్యంలో ఇక కమిటీతో సంబంధం అవసరం లేని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు పేర్కొనడం జరిగింది. అండ్ ఛాంపియన్ అల్కరాజ్ అమెరికా వేదికగా జరిగిన అమెరికాలోని ఇండియన్ వెల్స్లో జరిగిన టెన్నిస్ ఛాంపియన్షిప్లో ఇండియన్ వెల్స్ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ విజేతగా నిలిచారు. కార్లోస్ అల్కరాజ్ గుర్తుంచుకోండి. సో డానియల్ మెద్వదేవ్ రష్యాకు సంబంధించిన క్రీడాకారుడు పైన గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నీ ఎక్కడ జరిగిందంటే ఇండియాలో కాదు, అమెరికా, గుర్తుపెట్టుకోండి. అండ్ అవార్డ్స్ సంబంధించి ఈరోజు అంశాన్ని కనుక చూస్తే కేరళ సాహితీవేత్త ప్రభా వర్మకు సరస్వతి సమ్మాన్ పురస్కారం 2023కి సంబంధించి అంశం ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. సరస్వతి సమ్మాన్ 2023 పురస్కార గ్రహీత ఎవరని అడుగుతారో కేరళ సాహితీవేత్త. సో ప్రముఖ కేరళ కవి సాహితీవేత్త ప్రభా వర్మ 2023 ఏడాదికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారానికి ఎంపికైనారు. మలయాళంలో ఆయన రచించిన ప్రభా వర్మ గారు రచించిన రౌద్ర సాత్వికం నవల ఈ అవార్డు దక్కేలా చేసిందని KK బిర్లా ఫౌండేషన్ నిన్నటి రోజున మార్చి 8 రోజున ప్రకటన చేశారు. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారత్ US టైగర్ ట్రంప్ విన్యాసం ప్రారంభమైంది విశాఖ వేదికగా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ వారు అభివృద్ధి చేసిన సౌరశక్తి ఆధారంగా నడిచే ఒక నిఘా డ్రోన్ మరల్ వార్తల్లోకి వచ్చింది. అండ్ తెలంగాణ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న తమిళిసై సౌందరరాజన్ గారు రాజీనామా. అండ్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైన స్పీకర్ వేసిన అనర్హత వేటు పైన సుప్రీంకోర్టు స్టేకి నిరాకరించింది. అండ్ వన్యప్రాణులతో సెల్ఫీలు దిగితే 7 ఏళ్ల జైలు శిక్ష అని చెప్పేసి ఒక అంశము. అండ్ ఎబోలా కట్టడికి కొత్త ఔషధాలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ WPL సెకండ్ సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అండ్ WFIకే పగ్గాలు, రెజ్లింగ్ అడహ కమిటీని రద్దు చేసింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. అండ్ ఛాంపియన్ ఇండియన్ వెల్స్ అమెరికా వేదికగా జరిగిన ఇండియన్ వెల్స్ ఛాంపియన్గా టెన్నిస్ క్రీడాకారుడు అల్కరాజ్. అండ్ కేరళ సాహితీవేత్త ప్రభా వర్మకు సరస్వతి సమ్మాన్ పురస్కారం వరించింది 2023 గాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.